నాంపల్లి రైల్వే స్టేషన్ భవనాలను త్వరలో కూల్చివేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దీన్ని కూల్చివేసి కొత్త స్టేషన్ను నిర్మించనున్నారు. 309 కోట్ల వ్యయంతో అప్గ్రేడ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. భాగ్యనగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను అధికారులు ఇప్పటికే నేలమట్టం చేశారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు 2 రోజుల క్రితం కూల్చివేశారు. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో నాంపల్లిలోని చారిత్రాత్మకమైన హైదరాబాద్ దక్కన్ స్టేషన్ను కూడా కూల్చి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద నాంపల్లి రైల్వే స్టేషన్ ఎంపికైంది. దాదాపు 309 కోట్ల వ్యయంతో అప్గ్రేడ్ పనులు ప్రారంభించనున్నారు. స్టేషన్ ప్రధాన భవనం అధ్వాన్నంగా ఉండటమే కాక పైన స్లాబ్ నుంచి పెచ్చులు కింద ఊడి పడుతున్నాయి. స్టేషన్ సిబ్బంది కాకుండా ఇక్కడికి ప్రతిరోజు దాదాపు 40,000 మంది వరకు రాకపోకలు కొనసాగిస్తున్నందున మరమ్మతుల పనులు త్వరితగతిన చేపట్టి ప్రయాణికులకు, ఉద్యోగులకు భద్రత కలిగేలా చేయాలని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. 1907లో ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నాంపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించారు. అయితే దీన్ని కూల్చివేయాలన్న నిర్ణయం కొందరిని నిరుత్సాహపరుస్తోంది. ప్రసిద్ధి చెందిన నాంపల్లి దక్కన్ రైల్వే స్టేషన్ కూల్చివేత వారిని బాధకు గురిచేస్తోంది. 2022 జూలైలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. స్వతంత్ర సమరయోధుల చిత్రాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అలాగే స్వతంత్ర ఉద్యమ సమయంలో ఈ స్టేషన్ నుంచి రైళ్లలో ప్రయాణించిన రోజులను ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ స్టేషన్ కూల్చివేత పనులు సహజంగానే కొంత నిరాశకు గురిచేసినా భద్రత, అభివృద్ధిలో భాగంగా తప్పనిసరి అనేది ఒప్పుకోవాల్సిందే.